చెప్పుకుందాం. ఎందుకంటే మనది సెక్యులర్ స్టేట్. రాజ్యాంగంలో లౌకికవాదం రాసుకున్నాం, సెక్యులరిజం అని రాసుకున్నాం. సెక్యులరిజం అంటే మతరహితము. పాలనలో ఎక్కడా మతపరమైన అంశాలు చొప్పించకూడదు. దేవుడు మతము వ్యక్తిగతంగానే ఉండాలి. కానీ పాలనలో ఏ రకమైన రూపాయి కూడా పాలనలో ప్రభుత్వంగా మతపరమైన వాటి ఖర్చు పెట్టకూడదని లౌకిక సెక్యులరిజం యొక్క అర్థం. సరే, అది మారిపోయింది. అయితే ఈ మధ్య మీకు తెలుసు, మా పాలకులు సెక్యులరిజాన్ని కాపాడాలనుకుంటే కాపాడతారు. మీకు తెలుసు, 1955 డిసెంబర్ 10వ తేదీన మనకి నాగార్జున సాగర్ డ్యామ్ శంకుస్థాపన జరిగింది. నెహ్రూ సెక్యులరిస్టు, హేతువాది. అక్కడ ఆ కార్యక్రమంలో ఎక్కడ పూజలు, పురస్కారాలు, టెంకాయలు, మంత్రాలు, బ్రాహ్మణుడు లేదు. ఒక దీపం వెలిగించి జాతికి అంకితం చేస్తున్న ఆధునిక దేవాలయాన్ని అన్నాడు. అలాంటి పాలకులు కావాలి. అంతేకాదు, 1962 ఫిబ్రవరిలో మన దేశంలో ఉంటే జ్యోతిష్కులు అష్టగ్రహ కూటమి సంభవిస్తుంది, పెద్ద అరిష్టాలు జరిగితే అది మునిగిపోతుందని ప్రచారం చేశారు. నెహ్రూ హేతువాది, భయపడదో ఏమి కాదని చెప్పాడు. అదే సందర్భంలో మనకి చలం, గుడిపాటి వెంకట చలం అప్పటికే అరుణాచలం చేరున్నాడు. ఇక్కడ శ్రీశ్రీ ఉంటే శ్రీశ్రీకి ఒక కార్డు రాస్తాడు, అయ్యా శ్రీశ్రీ గారు, మిత్రమా శ్రీశ్రీ, అక్కడ అంతా మునిగిపోతుంది మీ ప్రాంతం అంతా, అరుణాచలం మాత్రమే బాగుంటుంది, మునగకుండా రమ్మంటాడు. ఈయన పోల. అలాంటి పాలకులు కావాలి. అదే తర్వాత 1966లో ఇందిరాగాంధీ నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదలాలి రాష్ట్రంలోకి. రేపు నీళ్లు వదులుతుండగా ఈరోజు రాత్రి ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు వెళ్ళి దొంగతనంగా అర్ధరాత్రి నీళ్లు వదులుతారు. ఎందుకంటే ఆమె విధవా, ఆమె వదిలితే అరిష్టం దొరుకుతుంది రకరకాలది అని ఎంత దుర్మార్గంగా ఆ రోజు బ్యూరోక్రాట్స్ చేశారో. కాబట్టి బ్యూరోక్రాట్స్, పాలకులు సరిగ్గా ఉంటే దేశం సరిగ్గా ఉంటుంది, లౌకికవాద అమలు జరుగుతుంది. మీకు తెలుసు, మనం మోడీ గారు వస్తున్నారని చెప్పాల్సిన పనిలే. కోయంబత్తూరులో జగ్గి వాసుదేవ బాబా అనే ఒక బాబా గిరిజనుల భూములు 100 ఎకరాలు ఆక్రమించి ఆశ్రమం కడితే దానికి రిబ్బన్ కటింగ్ మోడీ చేశాడు. అంతేకాదు, ఒక 5-6 సంవత్సరాలు, 2017 అనుకుంటాను, యమునా నది ఒడ్డున ఒక 20 లక్షల మందితో రవిశంకర్, పండిట్ రవిశంకర్ మీకు తెలుసు, తెల్లటి లాల్చి ఫైజ్మా గడ్డం పెంచుకొని ఉంటాడు. ఆయన 20 లక్షల మందితో యమునా నదిని సర్వనాశనం చేశాడు, జాతర చేశాడు. ఆ జాతరకి రిబ్బన్ కటింగ్ చేసింది మోడీ. అంతేకాదు, పర్యావరణ సంస్థ రవిశంకర్కి 100 కోట్ల జరిమానా వేసింది, కట్ల అరెస్ట్ చేసుకోండి అన్నాడు, చేయలా. అంతేకాదు మిత్రులారా, మోడీ గారు నూతన పార్లమెంటు భవనం మనం లాస్ట్ ఇయర్ ప్రారంభమైనప్పుడు 100 మంది బేతాళ మాంత్రికులను తీసుకొచ్చి వాళ్ళకి సాష్టాంగం పడ్డాడు. ఎంత సిగ్గుమాలితనం అండి! ఎటుపోతుంది దేశం లౌకికవాదం. అలాగే మీకు తెలుసు, స్వతంత్రం వచ్చే నెహ్రూ టైంలో బాబాలు ఎవరు ఇంత ఫ్రీగా తిరగల. ఎందుకంటే జనం సంతానాన్ని బాబాలు ఎవరు బయటకు రాలి. నెహ్రూ టైంలో, తర్వాత ఇందిరాగాంధీ టైంలో కూడా రాలా. అయితే ఇందిరాగాంధీ సెకండ్ టైం అంటే ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కొంతమంది బాబాలు బయటకు వచ్చారు. అదొక అంశం. ఈ మధ్య మీకు తెలుసు, బాబాలు అంటే మీ బాబాల చరిత్ర ఒక్కొక్కటి రకంగా ఉంటుంది. ఏ బాబా చరిత్ర చూస్తాడు ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఒక్కొక్కటి హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు, మాదక ద్రవ్యాల అమ్మకాలు, రకరకాల ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ ఉంటుంది వాడికి. ఇప్పుడు అంశం ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా. ఎవరే పుట్టపర్తి సాయిబాబా? పేరు మాత్రం వీళ్ళు బ్రహ్మాండంగా సాయిబాబా అని, ఆహ్లానంద స్వామిని, కామానంద స్వామి, ప్రేమానంద స్వామి, నిత్యానంద స్వామి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మాయిలు పెట్టుకున్న పేర్లు పుల్లయ్య, ఎల్లయ్య ఏదో ఉంటే వీళ్ళ పేర్లు ఈ రకంగా పెట్టుకుంటారు. ఈయన పేరు సత్యనారాయణ రాజు సాయిబాబా అని పెట్టుకున్నాడు. చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని, మ్యాజిక్లు మనకు తెలుసు, మన సందర్భాలు చేస్తాను కదా, మ్యాజిక్లు నేర్చుకొని ఇవి నా మహత్యాలు అని దేశమంతా చాటింపేసే, ప్రపంచంలో చాటింపేసే, ప్రపంచం మూర్ఖులు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమాయకులు ఉన్నారు, నమ్మేవారు ఉన్నారు, మూఢనమ్మకాలు నమ్మేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరినీ రప్పించి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక ఇంటర్నేషనల్గా పేరు పొంది, మీకు తెలుసు ఏ రకంగా ఎన్ని వేల కోట్లు సంపాదించాడో.
అంతేకాదు మిత్రులారా, మనం ఆయన మనకు గుర్తొస్తే మనకు వచ్చేది నోటితో మాట్లాడాలన్నా కొంచెం చెప్పాలన్నా కొంచెం సిగ్గేసి హోమోసెక్స్ నేరం కాదు మిత్రులారా. హోమోసెక్స్ నేరం కాదు, కానీ అనైతికం. అలాంటి కొన్ని వందల మందిని ఆయన తన ప్రవర్తనకు ఉపయోగించుకున్నాడు. స్టూడెంట్స్ని, అక్కడ కాలేజీలు ఉన్నాయి బెంగళూరులో, ఆ కాలేజీల స్టూడెంట్ని ప్రత్యేక ఇంటర్వ్యూ పేరుతో రప్పించేవాడు. గదిలోకి తీసుకుపోతే వాళ్ళకి రకరకాలుగా ఏం చేసేవాడు. అంతే, నేను చెప్పాలంటే మనం చెప్పలేం. కొన్ని వందల మంది తెలిస్తే ఆ స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చేవాడు, ఒక్కోసారి గొలుసులు ఇచ్చేవాడు. ఈసారి ఇది బయటకు తీసుకొని ఈసారి ఇంకోటి ఇస్తాం. మిత్రులారా, ఇంకొకటి విషయం ఏంటంటే, యూరోపియన్స్, ఇతర దేశస్తులు అక్కడ సాయిబాబా ఆశ్రమం కానీ ఏ బాబా ఆశ్రమం అయినా సరే, ఇప్పుడు కల్కి ఆశ్రమం సరే, మన ఇండియన్స్ కంటే యూరోపియన్స్ ఎక్కువ ఉంటారు. తెల్ల చర్మం వాళ్ళు అక్కడికి వస్తారు. పాప సాయిబాబా దగ్గరికి వస్తే తల్లిదండ్రులు భక్తితో వస్తారు. వాళ్ళు నిజంగా డివోట్ చేసేవాళ్ళు. వాళ్ళకి సందాలు ఇస్తారు, సాయిబాబాకి జీవితం అర్పిస్తారు. అలాంటి భక్తులు వాళ్ళు వస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు ఇండియాకి. పిల్లలు వాళ్ళు ముచ్చటగా ఉంటారు, తెల్లంగా ఉంటారు. మనం ఒక నల్లంగా ఉంటాం, యూరోపియన్స్ తెల్లంగా ఉంటారు కదా. అలాంటి యూరోపియన్స్కి కొన్ని వందల మందిని చేర్చాడు. వాళ్ళు బిత్తరపోయేవాళ్ళు ఆ పిల్లలు. మా తల్లిదండ్రులు ఈయన దేవుడు అనుకుంటూ వస్తే ఇదేంటి ఇట్లా చేస్తున్నాడని కొన్ని వందల మందిని చేర్చాడు మిత్రులారా. సరే, అదొక అంశం. తర్వాత ఆయన ఆశ్రమంలో 1993 డిసెంబర్ 6న